మనం ఇది స్వతంత్రించుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమయ్యాడు తెలుసా? దాసుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, దీనుడయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకు ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించిన నిమిత్తం ఆయన ఎంతో శ్రమ, వేదన, బాధ, కష్టం, రక్తమంతా చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు కదా. మనకేమో ఈ స్వతంత్రము చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా సులకన అనిపిస్తుంది, నిర్లక్ష్యం అనిపిస్తుంది స్వతంత్రం. కానీ దీన్ని మించిన స్వతంత్రం ఇక ఈ భూమి మీద లేదు అని బైబిల్ ఖచ్చితంగా. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రిని, కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నాయన, మరి నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. నీ మాటలు నేను తండ్రి అయా, మరి నా తండ్రి నీ వాక్కుని నాయన, నీ యొక్క నాయన ఆలోచనలో ఉండిన విషయాలని నా తండ్రి మేము తెలుసుకోవడానికి ప్రేరేపితులమై నీ సన్నిధానంలో కూడి ఉండగా నీ ఆత్మ సహాయం ద్వారా, నీ జ్ఞానం ద్వారా నీ దాసుడు నన్ను బలపరిచి నీ ఆత్మశక్తితో నింపిన ఆయన మరి నీ మాటల్ని నీ పిల్లలకు బోధించగలగటానికి కావలసిన సామర్థ్యము, కావలసిన బలమును, శక్తిని నాకు దయచేయండి. అలాగున నీ పిల్లలు విని దాని ప్రకారం నడిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపడగలగటానికి కృపను అనుగ్రహించండి దేవా. అలాగున ఈ ఉపదేశమునకు ఏదైతే ఆటంకముగా అడ్డుగా ఉందని యేసుక్రీస్తు నామమున తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుని ఆమెను హెచ్చిస్తూ ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న నా సోదరి సోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే కొన్ని మాటల్ని మనం ధ్యానించే ముందు స్వతంత్రం గురించి తెలుసుకోవాలి. భూమి మీద స్వాతంత్రము వచ్చి 77 సంవత్సరాలు గతించి 78వ సంవత్సరంలో మనము అడుగుపెట్టాము కదా. స్వతంత్రం అంటేనే భయం లేకుండా భద్రత కలిగి బ్రతకడం. స్వతంత్రం అంటే అర్థం అదే కదా. స్వతంత్రం అంటే ఏంటండి? స్వేచ్ఛగా బ్రతకడం. స్వేచ్ఛ అంటే ఏంటిది? భయం లేకుండా భద్రత కలిగి బ్రతకడం. ఏదైతే స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నామో ఆ స్వతంత్రంలో భద్రత అనేది లేదు, ఇంకా భయం ఎక్కువ అయిపోయింది. ఇంకా స్వతంత్రం ఎలా వచ్చినట్టు అవుద్ది స్వతంత్రం. కాబట్టి స్వతంత్రం అంటే ఏంటి? ఇంతకు స్వతంత్రం గురించి బైబిల్ ఏమని చెప్పిందా అనేది మనము ఆలోచన చేద్దాం కదండి. 2 రకాల నిబంధనలు, వాగ్దానాలు అబ్రహాం గారికి దేవుడు చేశాడు. ఒకటేమో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం. మొదటిది ఏంటిది? బాగా ఆలోచించాలి, తెలవాలి మీకు. ఈ వాగ్దానాలు తెలిస్తే, ఈ విషయాలు తెలిస్తే దేవుడు ఏం చేయబోయాడు, ఏం చేయటాన్ని నిశ్చయించుకొని భక్తుల్ని నడిపించాడు అనేది మనకు అర్థం అవుద్ది. లేకపోతే వాక్యం అర్థం కాని దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు అర్థం కాని మన భక్తి గుడ్డి భక్తి అయ్యిద్ది. అంతేనే కదండి. బైబుల్ అర్థం కాంది, వాక్యం అర్థం కాంది, దేవుడు అర్థం కాంది, భక్తి గుడ్డి భక్తి అవుద్ది. అందుకే నేను పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధన వరకు మీకు బోధించడానికి, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. మీ భక్తి సరిగా ఉండడానికి ఇవి అవసరం కదండి. మొదట వాగ్దానంతో కూడిన ఒక ఆశీర్వాదాన్ని అబ్రహాం గారికి ఇస్తాడు. 12వ అధ్యాయంలో నేను ఆశీర్వదిస్తాను కదా, ఆకాశ నక్షత్రం వల్ల మీకు పిల్లలని ఇస్తాను అని మొదటి వాగ్దానం చేస్తాడు. అది ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం. చూద్దాం ఆదికాండము 12వ అధ్యాయము లేకపోతే 1 నుంచి చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదకరముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను. భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇది మొదటిది వాగ్దానంతో కూడిన ఆశీర్వాదము 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదండి. 2వ వాగ్దానం కూడా అబ్రహాం గారికి దేవుడు చేస్తాడు. ఏంటి ఆ వాగ్దానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. 15వ అధ్యాయము 7వ వచనం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలికి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా. దేవుడు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు, నీకు
స్వతంత్రించుకోవడానికి ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాను. ఏ స్వాస్థ్యం అది? కనాను భూభాగం అంతటిని నీకు స్వాస్థ్యంగా నేను ఇస్తాను, నీకును నీ పిల్లలకును అది స్వాస్థ్యముగా ఉంటుంది, మీరు దానికి వారసులుగా ఉంటారు అనే వాగ్దానం. ఇది రెండవది. బాగా ఆలోచించాలి. మొదటిదేమో ఆశీర్వదించాడు, రెండవదేమో భూభాగాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు, లేకపోతే నిబంధన చేస్తున్నాడు. అది వాగ్దానం అయితే ఇది నిబంధన. గుర్తుపెట్టుకోవాలి. అదేంటిది? వాగ్దానం చేస్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనమును నీలో నుంచి నేను పుట్టిస్తాననేది వాగ్దానం. ఇదేంటిది అయ్యా అంటే ఇది నిబంధన. ఎలా నిబంధన చేస్తారు? నిబంధన అంటే అర్థం ఏంటంటే ఒడంబడిక, ఒప్పందము, లేకపోతే ప్రమాణము లేదా ఒడంబడిక, ఒప్పందము, ప్రమాణం. నిబంధన అంటే ఎలా అప్పుడు కాలంలో ప్రామిస్ చేసేవాళ్ళు, ఒడంబడేవాళ్ళు, లేకపోతే ఒప్పందం చేసుకునేవాళ్ళు అని అంటే ఒక కింద చెప్తున్నాడు చూడండి. ఆ జ్యోతి ఇంకా మీకు మంచిగా అర్థమైద్ది నేను చెప్పేదాన్ని. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియను అనగా, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావుర పిల్ల నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంగబోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతానపు వారు తమది కాని పరదేశమందు నివసించు. ఎవరు? దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాం కఠిన నిద్రపోయాడో దేవుడు వచ్చి అతనికి ఒక మాట చెప్తున్నాడు. బాగా ఆలోచించాలి. నిబంధనకు ప్రామిస్ లేకపోతే ఒడబడిక ఒప్పందం ఎలా చేశారంటే 3 జంతువులని అక్కడ కనబడుతున్నాయి మనకు. ఏంటేంటి అవి? ఆవు పెయ్య, లేకపోతే మేక, పొట్టేలు. ఈ 3టిని తెచ్చి మెడలు అంటే ఖండం, ఈ ఖండానికి ఆ ఖండం ఎదురుగా తెగగొట్టి అంటే మెడను తీసేసి కదా బలిస్తారు కదా, తలకాయని మొండెం వేరు చేసేసి ఇటు పక్క మొండెము ఇటు పక్క తల పెట్టి వరుసగా మధ్యలో ఒక మనిషి నడిచేంత బాట ఉంచుతారనమాట. ప్రామిస్ చేసే విధానం పాత నిబంధనలు. ఇక్కడనైతే నేను కాగితాలు రాస్తాం కదా మనం, అక్కడనేమో ప్రామిస్ చేసే విధానం ఏంటంటే అలా ఒప్పందం చేసుకునేవాళ్ళు. ఎలా? ఈ 3 ఖండాలు వేరువేరుగా చేసి వాటి మధ్యలో దేవుడు నడుస్తూ మాట్లాడితే, ఒకవేళ అది చెయ్యకపోతే ఈ తల ఎలాగునైతే ఈ పశువు లేకపోతే ఈ గేదె లేకపోతే ఈ పెయ్య అన్నాడుగా, ఆ పెయ్య తల ఎలాగునైతే ఛేదించబడుతుందో ఆ మాట తప్పితే నా తల కూడా అలా ఛేదించబడినట్టే అని అది ఒక గుర్తు. ఏంటిది? పెయ్యను కానీ మేకను కానీ ఆ గొర్రె పొట్టేలను కానీ ఖండం వాటి తలలు తెగ్గోసి అటుపక్క ఇటుపక్క పెట్టి మధ్యలో నడుస్తూ చెప్పిన మాటలు ఏవైతున్నాయో అంత ప్రాముఖ్యమైన మాటలు అనమాట. అంత గొప్పగా అబ్రహాముకు నిబంధన చేశాడు దేవుడు. ఏమని చేశాడు నిబంధన అంటే 21వ వచనంలో చూడండి. అమోరీయులను, కనానీయులను, గీర్గాషీలను, యోబుషీలను నీ సంతానముకి ఇచ్చేదని అబ్రహాముతో నిబంధన చేసెను. నిబంధన ఏమని చేస్తున్నాడు? అమోరీయుల భూభాగమును, కనానీయుల భూభాగమును, గీర్గాషీల భూభాగమును, యోబుషీల నీ సంతానమునకును ఇచ్చి ఉన్నానని, ఇస్తానని కాదని ఇచ్చి ఉన్నానని వాగ్దానము నిబంధన చేశాడు. ఇక్కడ బాగా ఆలోచించాలి మనం. అది ఇంకా ఇవ్వలే, 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలకు అది ఇస్తాను అని అంటాడు. చూడండి 12వ వచనం చూడండి. ఇప్పుడు 12వ వచనం మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతానపు వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఎవరి సంతానం? అబ్రహాం సంతానము ఒక దేశంలో పరవాసులుగా ఉండి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అని చెప్తున్నాడు. వారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వారు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని చెప్తున్నాడు కదా. నీ సంతానమునకు ఇస్తాను, అది కూడా ఇప్పుడు కాదు, 400 సంవత్సరాలకు ఇస్తానని చెప్పాడు. కానీ లాస్ట్కి చివర చెప్తున్న మాట ఏంటంటే ఇచ్చాను అప్పుడే అన్నాడు. కథ అంతేగా. అంటే అర్థమైందంటే ఆ మాట నమ్మాలి అనటానికి ఆయన ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట. నిశ్చయంగా చెప్తున్నాడు, నీకు ఇచ్చేశాను అని చెప్పాడు. ఆ మాటని అబ్రహాము నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన 6వ వచనంలో ఉంటుంది చూడండి. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను కదండి. నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, అది దాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఇక నుంచి నువ్వు
ఎవరికి దాసుడవు కాదు. నువ్వు కాదు, నీ సంతానంలో నుంచి వచ్చే ఎవరు కూడా దాసులు కానే కాదు. ఎవరాళ్ళు అంటే వారసులు అవుతారు. దేనికి? కనాను భూభాగం అంతటికీ వాళ్ళే వారసులు. నీలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ నేను వారసుల్ని చేస్తున్నాను అని ఈ రెండవ నిబంధన. మొదటి ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం, అది వేరే. ఇదేమో నిబంధన, ఇది వేరే. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే మనం వెళ్తున్నప్పుడు, ముందుకు పాఠంలోనికి వెళ్తున్నప్పుడు చాలా చక్కగా అర్థమైద్ది. అయితే ఈ అబ్రహాం గారికి ఒక్కరే ఉన్నారా సంతానం? ఈ భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి సంతానమునకు ఇస్తానని చెప్పాడు కదా. ఆ సంతానం ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే 21వ అధ్యాయం 10వ వచనం. మరియు 21వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా చూడండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన ఆగారు కనిన కుమారుడు పరిహసించుట శార చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఏమంటున్నది శారా? ఈడు దాసి కొడుకు, ఈడు నా కుమారుడితో వారసుడు కాలేడు అని తనని ఎలగొట్టమంటున్నాడు. అంటే ఆగారుకు పుట్టిన సంతానము ఈ వాగ్దాన భూమికి స్వతంత్రించుకోవడానికి అర్హత లేదు. దాన్ని గట్టిగా రూఢిపరుస్తాడు. ఎవరు? దేవుడే రూఢిపరుస్తారు. ఎక్కడ అంటే 12వ వచనంలో చూడండి. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని చెప్తున్నాడు. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనముగా నేను చేసేదనని అబ్రహాముతో చెప్పిండు దేవుడు కదా. నువ్వేం బాధపడకు, దాసి కుమారుడని నేను ఆ నోరు వదిలిపెట్టాను, వాడిని కూడా నేను దీవిస్తాను. కాబట్టి ఏదైతే శారా చెప్తుందో ఆ మాటను విను. ఎందుకంటే ఆమె చెప్పేది నా ఉద్దేశం, నా ఆలోచన అని తెలియజేస్తున్నాడు. స్వతంత్రించుకోవాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉండిన ఇద్దరు సంతానంలో ఎవరు? ఇస్సాకు స్వతంత్రించుకోవాలి. ఏంటిది? కనాను భూభాగమును. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిబంధన చేశాడు కదా. ఎలా నిబంధన చేశాడు? ఇదిగో ఈ పెయ్య తల ఎలాగునైతే ఖండించి వాటి మధ్యలో నిలవబడి నేను చెప్తున్నాను, ఒకవేళ నేను చేయకపోతే ఈ మెడ నా తల ఈ పెయ్య మెడలాగున అవునుగా అన్నట్టు అనమాట. ఆ మాటని అంత పెద్దగా ఆయన ప్రామిస్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఇస్సాకు అడ్డం వచ్చాడు ఇస్మాయేలు, ఆయనని కూడా దూరము చేశాడు. 25వ అధ్యాయంలో ఇంకొకరి సంతానం అడ్డం వస్తుంది. ఎవరికి? అబ్రహాము ఇస్సాకు ఇంకొక సంతానం అడ్డం వస్తుంది. 25లో కేతురా సంతానము అడ్డం వస్తుంది. 5వ వచనం చూడండి. 25వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను. అబ్రహాం తన ఉపపత్నుల కుమారుల బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశంలో వారిని పంపివేసెను. కేతుర సంతానం కూడా ఏం చేశాడు? పక్కకు తొలగించాడు. ఎందుకు? అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశంను స్వతంత్రించుకునేది ఎవరు అంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. కాబట్టి పక్కమటి వచ్చిన ఆగార్ సంతానం కానీ ఇటు సైడ్ నుంచి వచ్చిన కేతుర సంతానాన్ని కానీ ఏం చేశాడు? ఆయన పక్కకు తొలగించి స్వతంత్ర భూమిని నేను స్వతంత్రించుకోమని చెప్పిన ఏ భూమి అవుతుందో ఆ భూమిని మీరు స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళ్ళండి అని చెప్పి దాన్ని స్వాస్యముగా అప్పచెప్పడానికి ఎవరిని ఏర్పరిచాడు? మొదట మోషేని ఏర్పరిచాడు కదండి. మోషే ద్వారా ఆ భూభాగములన్నిటినీ ఏర్పరచుకోవాలి అని చెప్పాడు కదా. గలతి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. చూద్దాం. ఇందును గురించి లేఖనం ఏమి చెబుతున్నది? దాసిని దాని కుమారుణ్ణి ఎలగొట్టుము, దాసి కుమారుడు ఉండడు, స్వతంత్రురాలి కుమారుడితో వారసుడై ఉండడు. దాసి కుమారుడు స్వతంత్రించుకోనకూడదు. కాబట్టి ఈ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఎవరికి అర్హత ఉంది అని ఆలోచిస్తే మనం బాగా ఆలోచించినట్లయితే ఇస్సాకు వలనైనదే మన సంతానం. ఇంకో వచనం చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 7వ వచనం బాగినాలి. అబ్రహాం సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు?
దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్సాకు పట్ల ఉంది. ఇస్సాకుని ఆ స్వతంత్ర భూమిని స్వతంత్రించుకోవాలి, లేకపోతే దేవుడిచ్చిన నిబంధన భూమిని నిబంధన చేసి ఇచ్చిన కనాను భూభాగం అంతటిని స్వతంత్రించుకోవాలి. ఎవరయ్యా అంటే ఇస్మాయిల్ కాదు. ఎవరయ్యా అంటే కేతురకు పుట్టిన సంతానము కాదు. ఎవరు అంటే ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును. ఎందుకు అంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇక్కడ అర్థం కావాలి మనకు. ఇస్సాకు ఎవరు? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడే, మొదట అనేక జనాంగమును చేస్తానన్నాడే, ఆ జనాంగం ఎవరు కాదు, ఇస్సాకులో నుంచే రావాలి, ఇస్మాయిల్ నుంచి కాదు, ఇటు కేతుర సంతానం నుంచి కాదు. కాబట్టి ఇస్సాకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాగ్దానం ఈ శరీర సంబంధమైన కుమారుడు ఎవరంటే ఇస్మాయిలు, రెండవది కేతుర సంతానము, కానీ ఇస్సాకు మాత్రము కాడు. ఇది బాగా గుర్తుపెట్టుకుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు వాగ్దానం వలన మనం కూడా ఏది స్వతంత్రించుకోవాలనేది తర్వాతకి మనకు అర్థమైంది. లేవికాండం 25:44 వచనం చూడండి. లేవికాండం 25వ అధ్యాయము 44. మీ చుట్టుపట్ల ఉన్న జనములలో కొనవచ్చును. బాగినాలే మీ పక్కనున్న ఎవరైనా కనానీయులు, అమోరీయులు, యోబూసీయులు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీరు కొనుక్కోవచ్చు. మరియు మీ మధ్య నివసించు పరదేశులను పుట్టిన వారిని కొనవచ్చును, మీ సొత్తగుదురు వాళ్ళు. అయితే మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును, వారు శాశ్వతంగా మీకు దాసులవుదురు. కానీ అంటున్నాడు చూడండి, ఇజ్రాయేలైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినమైన సేవ చేయించుకొనకూడదు. ఆయన పెడుతున్న విధులు, విధి లేకపోతే కండిషన్ లేకపోతే నియమాలు ఏదండి దేవుడు పెడుతున్నాయి. ఎందుకో మీరు దాసులు, మీరే దాసులు అయిపోతే మరలా భేదాలు వచ్చేస్తాయి మీలో. మీరందరూ ఒకే జనాంగం, అబ్రహాంలో నుంచి వచ్చిన సంతానము. దీన్ని ఏది సూచిస్తానికి చెప్తున్నాడంటే దేవుణ్ణి పిల్లలు మీరందరూ కూడా ఆదాములో నుంచి వచ్చిన స్వాస్థ్యమే, మీరందరూ ఒకేలాగున ఉండాలి అనేదాన్ని ఈ జనాంగంలో నుంచి దేవుడు తెలియజేయడానికి చెబుతున్న విధులు, లేకపోతే వాళ్ళకు పెట్టిన క్రమం, విధి కదండి. ఈ విధుల ప్రకారం తప్పకుండా మీరు నడుచుకోవాలి కదండి. ఇది రెండవ వాగ్దానం, గుర్తుపెట్టుకోండి. మొదటి వాగ్దానం కాదు, ఇది రెండవ వాగ్దానం. కనాను భూభాగం ఇస్తానన్నది కదా. ఇది మరి ఈ భూభాగము శాశ్వతంగా ఉంచుకున్నారండి ఇశ్రాయేల్ ప్రజలు, పంచుకున్నారు, తీసుకున్నారు. ఆ కనాను భూభాగంని పంచుకొని అందరూ అక్కడ సంతోషంగా ఉన్నారా? యెహోషువ కాలం నాటికి కొంచెం అనుభవించారండి ఆ భూభాగాన్ని. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోనికి రాగానే దేవుని మాట వినకపోవడం, ఆయన మిద్యానీయులకు అప్పచెప్పడం, లేకపోతే అమోరీయులకు అప్పచెప్పడం, కనానీయులకు అప్పచెప్పడం. అక్కడ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరలా ఇల్లు ఎలా ఉండేవాళ్ళు? బానిసలుగా ఉండేవాళ్ళు. స్వతంత్రం ఉందా వీళ్ళకి? స్వతంత్ర భూమిని ఇచ్చినప్పటికీ ఆ భూమిని వీళ్ళు స్వతంత్రించుకోలేక బానిసలుగా కనబడుతున్నారు మనకు కదా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనంలో ఈ ఇజ్రాయేల్ ప్రజలు అంటే యూదులు అంటారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువుతో ఒక మాట అంటారు అక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం, వారు మేము అబ్రహాం సంతానము. చూశారండి ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారితోని. మేము అబ్రహాం పిల్లలం, మేము ఎవరికి ఎన్నడును దాసులము, ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా మాతో చెప్తున్నారు మీరు? మేము స్వతంత్రులమే కదా, మేము బానిసలం కాదు, దాసులం కాదు. ఎవరికి? అబ్రహాం సంతానం మేము. మాకు దేవుడు నిబంధన చేశాడు. ఎక్కడ? 15వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు నిబంధన చేసి కనాను భూభాగం అంతటికి వారసుల్ని మమ్మల్ని చేశాడు. కాబట్టి మేము ఎవరం? ఇప్పుడు స్వతంత్రులమని యేసుక్రీస్తు ప్రభు వారితో చెబుతున్నారు కదండి. ఇది నిజమా? వీళ్ళు స్వతంత్రులా, బానిసలుగా లేరా? అప్పటికే యేసుక్రీస్తుతో చెప్తున్నప్పటికీ అక్కడ రోమియోలకి వీళ్ళు ఏమయ్యారు? బానిసలుగా ఉన్నారు. అయినప్పటికీ మేము స్వతంత్రులం. ఆ రోమియోలకి వీళ్ళు ఏం కడుతున్నారు? పన్ను కడుతున్నారు. పన్ను కట్టే క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పన్నుగట్టు అని అడిగినప్పుడు ఆయన పేతుర్ని గాలం వేసి ఒక చేపను పట్టుకరా, అందులో ఒక నాణ్యం ఉంటుంది, నీ నిమిత్తం నా నిమిత్తం వీళ్ళకు ఆ పన్ను కట్టేసే పేతురు అని చెప్తాడు పేతురుకు. పన్ను కడుతున్నప్పుడు ఇక నువ్వు వారసుడు ఎలా అవుతావు? వారసుడివేనా?
ఆ వాగ్దాన భూమి నీదేనా? నీ స్వతంత్రంగా ఉందా? ఇప్పుడు స్వేచ్ఛ ఉందా నీకు ఆ భూమిలో? లేదు. ఎందుకు లేదు? మాట వినలే. అబ్రహాము నమ్మినట్లు మీరు దేవుని మాటను నమ్మక మీ ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి ఆ భూభాగాన్ని ఏం చేశాడు? అందరూ వచ్చి దాన్ని పంచుకొని పోయేటట్లు, దెంకొని పోయేటట్లు, దోచుకొని పోయేటట్లు చేసేసాడు దేవుడు. ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే ఆయన మాట వినలేదు అనేది మనకు అర్థమైద్ది. అయినా కానీ ఇదంతా మరి కరెక్టేనండి, ఈ వాగ్దానం కరెక్టేనా? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది స్వతంత్రించుకొని ఇక్కడ స్వతంత్రం కలిగి ఇక్కడనే జీవిస్తాము మనం అంటే ఆ గోత్రుల నుంచి వచ్చిన ఒక జ్ఞాని సొలొమోన్ గారు ఒక మాట అన్నాడు. చూద్దాం మనం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. నేను వాటి యందు ఏం పడ్డానండి? అసహ్యపడ్డాను. చూసారండి, ఈ భూమి మీద ఆయన ఎంతో స్వాస్థ్యం సంపాదించాడు, ఎంతో ఆయనకు కప్పం కట్టారు, లేకపోతే పన్నులు కట్టారు, లేకపోతే ఏమంటారు చిస్తు అంటారు కదా, చిస్తు కట్టారు కదా, లేకపోతే ట్యాక్సీ కట్టారు. సొలొమోన్ గారికి చాలా సంపాదించాడు, భూభాగాల్ని పెంచుకున్నాడు. వాటిని అన్నిటినీ చూసి ఏమంటున్నాడు? సూర్యుని కింద నేను ప్రయాసపడినది చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకుంటుని. మరి విడిచిపెడితే ఏమైంది అంటే 19వ వచనం చూడండి. వాడు జ్ఞానం గలవాడయుండునో బుద్ధిహీనుడయుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇది వ్యర్థమే కదా. వాడు బుద్ధిమంతుడై ఉంటాడో నేను సంపాదించింది అంతా వ్యర్థం చేస్తాడో ఎవరికి తెలుసు? నేను ఇంత కష్టపడి ఇదంతా చేసిన ఇదంతా ఏమైద్ది? లేపు వ్యర్థం అయిపోతుంది కదండి. వ్యర్థమయ్యేది వ్యర్థం అవుతున్నది. ఇది స్వతంత్రం ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించాలి. ఈ భూభాగమును అబ్రహాంకి ఇచ్చాడు, ఇది మీ స్వాస్థ్యం అవుద్ది, ఇది మీరు స్వతంత్రించుకోండి కదా, దీనికి మీరు వారసులు అవుతారు అని చెప్పాడు 2వ వాగ్దానంలో. ఈ వాగ్దానము ఎలాంటిదయ్యా అంటే శరీర సంబంధమైన వాగ్దానం, లేకపోతే భౌతికమైన నిబంధన, భౌతికమైన స్వాస్థ్యం ఇది, స్వతంత్రం ఇది. భౌతికమైందంటే కొంతకాలం ఉండేదే. అర్థమవుతుందా? మరి మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద దేవుడు ఏది ఇచ్చినా నీకు అది కొంతకాలం ఉండేదే, అది స్వతంత్రమేమీ కాదు. వాస్తవానికి కీర్తనల గ్రంథం 37:22లో ఒక మాట ఉంటుందండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని ఉంటుంది. చూడండి 37వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలం అవుతారు. అయితే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? భూమినట స్వతంత్రింప చేస్తాడట. ఇదేదండి ప్రసంగి గారు మరి భూమి అంతా వ్యర్థం అంటున్నాడు. కీర్తనకారుడేమో భూమిని స్వతంత్రించుకుంటారు, యెహోవా ఆశీర్వాదం నొందినవారు అంటున్నాడు. మరి దేవుడు కూడా నిబంధన చేసి ఇదిగో నీకు ఒక వాగ్దాన దేశం ఇస్తున్నాను, అది నీ వారసులకు ఇస్సాకు వలనైన సంతానమునకు అది ఇస్తాను అన్నాడు. ఏంటి మర్మం ఏంటి? ఆలోచన వస్తుందా మీకు? ఒక ఆయన ఇదంతా వ్యర్థం అంటున్నాడు, ఒక ఆయన అంటే ఇక్కడ ఈ కీర్తన గ్రంథం 37:22లోనైతే యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నారు. ఇంతకు ఈ భూమి వ్యర్థమైందా మంచిదా? ఈ భూమి వ్యర్థమైందా మంచిదా? చెప్పండి, మీరు చెప్పండి. ఈ భూమి వ్యర్థమైందా మంచిదా? ఇప్పుడు ఎటు చెప్తామండి? ఒక ఆయన ఏమో ఈ భూమి ఆశీర్వాదం ద్వారా వస్తుంది అంటున్నాడు, ఒక ఆయన ఇదంతా వ్యర్థం అంటున్నాడు. ఎటు చెప్తామండి మేము అని అంటారు కదండి. ప్రశ్నకే ఎదురు ప్రశ్న. ఈ భూమి మార్చబడుతుంది. ఏ భూమి వస్తుంది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము వస్తుంది. దాన్ని ఉద్దేశించి అన్నారు భక్తులు. ఇక్కడ ఉన్న దావీదు గారు యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారంటే ఇప్పుడు నిలబడి ఉన్న ఈ భూమి కాదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కలుగుద్ది అని ప్రకటన గ్రంథంలో చదువుకున్నారు ఎప్పుడన్నా మీరు? ఆ భూమి అన్నట్టు ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ భూమిని అంటే పరలోక సంబంధించిన భూమి. క్రొత్త భూమి అంటే శపించబడిన భూమి కాదు. మూలుగులతో ప్రసన వేదన పడుతున్న భూమి ఉంది ఒకటి. ఏదది? ఇదే భూమి.
ఏం పడుతుంది? ప్రసవ వేదన పడుతుందట. ఎందుకో? వీళ్ళు ఎప్పుడు మారుతారు, నేను ఎప్పుడు మారాలని. ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలు ఎప్పుడు మారుతారు? వాళ్ళు ఎప్పుడు దేవుని కుమారులు అవుతారు, ఆ క్రొత్త సృష్టి అవుతారు. నేను ఎప్పుడు మరలా క్రొత్తగా మారాలి అని ప్రసవ వేదనతో ఈ భూమి ఇప్పుడు మూలుగుతూ దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి అట అంటే ఈ సృష్టి, భూమి కూడా సృష్టినేనండి. ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచు కనిపెడుతుంది. ఎట్లా కనిపెడుతుంది అయ్యా అంటే, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మీరు ఎరుగుదురు. మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దావీదు గారు చెప్పిన భూమి, యెహోవా ఆశీర్వాదం వలన మీరు ఒక భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్పిన భూమి ఈ ప్రసవ వేదన పడుచున్న భూమి కాదు. మరి ఏ భూమి మీకు చూపిస్తాను. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని. ఇంకొక భూమి, ఇంకొక ఆకాశము రావటము యోహాన్ గారు చూస్తున్నారు. ప్రసవ వేదన పడుతున్న ఈ భూమి కాదు, ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ ఆకాశము కాదు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని మనం చూస్తాం, మనం అందులోని ప్రవేశిస్తాం. ఆ భూమిని స్వతంత్రించుకుంటారు ఎవరు? యెహోవా ఆశీర్వాదం నొందిన వారు ఆ భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాలి. ప్రశ్న వేసినప్పుడు జవాబు లేకుంటే ఎట్లా కదా? స్వతంత్రించుకుంటారా? ఇది మంచిదైన భూమి అంటే ఇప్పుడు ఉన్న భూమి మంచిది కాదు, వ్యర్థపరచబడింది. అది దేనివల్ల? ఆదాము అవ్వ చేసిన తప్పు ఉంది చూడండి, నిబంధన అతిక్రమించి పాపం చేశారు చూడండి. దాన్ని బట్టి సృష్టి కూడా ఏమైంది, లేకపోతే భూమి కూడా ఏమైంది? శపించబడింది. ఇప్పుడు ఆ శాపానికి వేరు కూడా ఇంతవరకు ఇంకా రాలే. రెండో రాకడలో వస్తుంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, మహావేలముతో కాల్చబడి లయపరచబడి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మారుతుంది. అప్పుడు దీన్ని స్వతంత్రించుకుంటారు ఎవరు? యెహోవా ఆశీర్వాదము నొందిన వారు. ఎవరు యెహోవా ఆశీర్వాదం నొందింది? అబ్రహామే. అది మొదటి వాగ్దానం. 12వ అధ్యాయంలో మనం చదివాం. అది మొదటి వాగ్దానం. ఆ వాగ్దానమే మనము పొందుకుంటాం. ఆశీర్వాదం నుంచి వచ్చిన కుమారుడే ఇస్సాకు, ఇస్సాకులో నుంచి వచ్చిన కుమారుడే క్రీస్తు. ఆ క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సత్యం మిమ్ములని స్వతంత్రులుగా చేయును. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మల్ని అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఎప్పుడు చేస్తుంది? పైన ఉంటుంది చూడండి వచనం, పైన ఉంటుంది వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో బాగినాలే. అక్కడ అండర్లైన్ కూడా చేసుకోండి. ఎప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అంటే, మీరు వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడు? వాక్యమందు నిలిచిన వారంటే. అంటే వాక్యమందు నిలిచిన వారంటే ఈ లోకంలో నువ్వు బాగా ఇష్టపడి ప్రేమించి ప్రీతి కలిగిందై ఉండాలి. వాక్యం నీ హృదయంలో అంతగా ముద్రించుకోవాలి. ఒక పిచ్చి, ఒక వ్యసనంలా నీకు వాక్యం ఉంటేనే నీలో వాక్యం నిలిచినట్టు కదండి. రోజు వాక్యం ప్రకటింపబడుతున్న స్థలంలోనికి నాకు ఇష్టమైనప్పుడు పోతాడికి నేను ఇంటా అంటే నీలో వాక్యం లేనట్టు. లేదు వాక్యం, నువ్వు సత్యాన్ని గ్రహించలేదు. నువ్వు యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉండడానికి
అర్హత లేదు. కాబట్టి వాళ్ళు స్వతంత్రించుకోరు. ఎవరు? ఇష్టం వచ్చినట్టు పోయి నేను వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లు నేను దేవుని నమ్ముకొని నేను చేస్తా అన్న వాళ్ళు స్వతంత్రించుకోరు. ఏ భూమిని? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, పరలోకం కదా. ఎవరు మరి స్వతంత్రించుకుంటారు అంటే వాక్యం నిలిచి ఉండాలి. వాక్యం నిలిచి ఉన్నవారంటే పరిగెత్తాలి వాక్యం కొరకు, ప్రయాసపడాలి వాక్యం కొరకు, నిలబడాలి వాక్యం కొరకు. ఎక్కడెక్కడ పౌలు గారు నిలబడి విమర్శింపబడ్డాడు. మృతుల పునరుద్ధానమును గురించి నేను ఈ దినమున విమర్శింపబడుతున్నానయ్యా. మృతుల పునరుద్ధానం అనే మాట ఏంటిది? అది సత్యం. ఆ మాటే స్వార్థ. ఆ స్వార్థ ఎక్కడుంది? పౌలు హృదయంలో ఉంది. అందుకని ఆయన నిలిచిన వాడుగా కనబడతాడు మనకు బైబిల్లో. వాక్యమందు నిలిచిన వాడైతే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ సత్యం వాడిని ఏం చేస్తుంది? స్వతంత్రునిగా చేస్తుంది. ఉత్తి స్వతంత్రం కాదు ఇది. 36లో చూడండి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండురు. అంటే అబద్ధపు స్వతంత్రం ఉందా? నిజముగా స్వతంత్రులై ఉంటారు. 36 వచనం మరలా చదువుతున్నాను, వినండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు స్వతంత్రులని చేయాలి. ఎలా చేస్తాడు? స్వతంత్రుల్ని అంటే మొదటనైతే బాప్తిస్మం ద్వారా స్వతంత్రులం, తర్వాత వాక్యం మనలో నిలిస్తే స్వతంత్రులం అయ్యి ముందుకు కొనసాగుతాము. బాగా గ్రహించాలి ఈ మాటల్ని, బాగా గ్రహించాలంటే రెండవ వాగ్దానం చేసింది వ్యర్థం, రెండవ నిబంధన చేసింది వ్యర్థం. అది కూడా దేవుడు వ్యర్థం చేయలేదు, మనుషులే వ్యర్థం చేసుకున్నారు. కనాను భూభాగాన్ని ఇచ్చినప్పటికీ వాళ్ళు దాసులుగా ఉండటానికి దేవుని మాటని తిరస్కరించి అన్యజనులలో చెదిరిపోయారు, చెదిరిగొట్టబడ్డారు నెబుకద్నెజర్ ద్వారా, అలాగున అనేకమైన శత్రురాజుల చేత. అయితే మొదటి వాగ్దానాన్ని దాని కంటిన్యూషన్గా నడిపించుకొస్తున్నాడు. మొదటి వాగ్దానం ఏంటయ్యా అంటే నేను నిన్ను ఆశీర్వదించి అనేక జనాంగముగా నిన్ను చేస్తాను, అనేక వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అన్న వాగ్దానం ఏదైతుందో అది యేసుక్రీస్తుకు సంబంధించింది. క్రీస్తులో నుంచి అనేకమైన జనాంగమును దేవుడు ఏర్పరచకపోతున్నాడు అనేదే వాగ్దానము. అర్థమవుతుంది కదా? ఎలా ఇప్పుడు స్వతంత్రం అవుతాం మనం అంటే కుమారుని ద్వారా, వాక్యము ద్వారా. ఈ స్వతంత్రం ఎలాంటిదంటే నిజమైన స్వతంత్రం. ఇది అబద్ధమైంది కాదు. ఈ కనాను భూభాగం లాంటి ఆ స్వతంత్రం లాంటి స్వతంత్రము కాదు, ఇది నిజమైన స్వతంత్రం. ఇప్పుడు స్వతంత్రం అంటే ఏమనుకున్నాం మనం ముందు? స్వతంత్రం అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛ మొదటిది. రెండవది భయం లేకుండా భద్రత కలిగి బ్రతకడమే స్వతంత్రం. స్వతంత్రం వచ్చిందంటే ఈయనకి ఇక భయం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి చిస్తు కట్టవలసిన లేకపోతే ఏమంటారు దాన్ని పన్ను కట్టవలసిన అవసరం ఏమీ లేదు, ఒకటి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. స్వతంత్రం అన్నమాట కదా. అలాగనే భద్రత ఉంటుంది. భద్రత ఉందా మరి అంటే భద్రత లేదు ఈ భూ సంబంధమైన దానికైతే. కానీ పరలోక సంబంధమైన దానికి భద్రత ఉందా మరి స్వతంత్రానికి? తప్పకుండా ఉంది. ఎలా ఉంది? ఎలా చెప్పాడు దాన్ని అని అంటే, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉన్నవాడు ఎన్నడికి చనిపోడు. ఇంకేంటండి భద్రత? నీకేం కావాలిగా? నువ్వు చచ్చిపోయినా బతుకుతావు అని చెప్పేశాడు ఆయన కదా. ఇదే భద్రత. ఈ భూమి మీద అలాంటి భద్రత ఏదైనా ఉందా? ఇంకా ఏది ఉండదు కదా. అంత గొప్ప స్వతంత్రం, నిజమైన స్వతంత్రం ఏంటయ్యా అంటే కుమారుడు ఇచ్చే స్వతంత్రం, కుమారుని ద్వారా కలిగే స్వతంత్రమే నిజమైన స్వతంత్రము. ఇది ఈ శరీరము, ఈ రక్తము స్వతంత్రించుకోదు దీన్ని. ఈ స్వతంత్రాన్ని ఏ స్వతంత్రించుకుంటుంది? ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్న రక్తము, మాంసము కానీ స్వతంత్రించుకొనదు. మరి ఏం స్వతంత్రించుకుంటుంది చెప్తాడు చూడండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా మేము చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనవు. దేవుని రాజ్యం అంటే అదే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, పరలోకం కదా. ఆ రాజ్యాన్ని లేకపోతే ఆ భూమిని, ఆ వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకునేవారు ఎవరయ్యా అంటే వాళ్ళట రక్త మాంసములు గలవారైతే పొందుకోలేదు. రక్త మాంసములు పొందుకోలేదు అంటే అర్థం ఏంటి? రక్త మాంసముల గురించి ఈ భూమి మీద ఎక్కువ ప్రయాసపడితే దాన్ని పొందుకోలేరని అర్థం. రక్త మాంసములు దాన్ని స్వతంత్రించుకోవంటే అర్థం ఏంటంటే ఒక్క పూట తిండి కొరకు అంటే అటు చూడండి, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే ప్రయత్నాలు ఏమీ చేసుకోకండి. ఎందుకంటే జ్యేష్ఠత్వం గొప్పది, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అది. అందులో చేరడం
చాలా గొప్ప విషయం. అది నిజమైన స్వతంత్రాన్ని, మనకు భద్రతని కలగజేసి ముందుకు నడిపిస్తుంది. అందుకనే ఈ రక్తాన్ని, ఈ మాంసాన్ని బట్టి మీరు దాన్ని పోగొట్టుకోకండి. ఇది కాదు స్వతంత్రించుకునేది. ఏం స్వతంత్రించుకుంటుంది అంటే నీ ఆత్మ కదా, అక్షయమైంది. కింద చదవండి అంటాడు ఆయన, అక్షయత అంటాడు చూడండి. అక్షయతను స్వతంత్రించుకొనును. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుదుము కానీ ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే, చూశారండి, కడబూరం రోగగానే మార్పు పొందుతాము. ఒక మర్మం చెప్తున్నాను, మనం అందరం నిద్రిస్తాం కానీ మరలా లేస్తాం అని చెప్తున్నాడు. మరలా తప్పకుండా మనము లేస్తాం అని చెప్తున్నాడు. అదే ఏంటిది? అది పునరుద్ధానం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చేసిన గొప్ప సూచక క్రియ ఏదంటే అదే. సూచక క్రియ అయిన, అద్భుతమైన, ఆశ్చర్యకార్యమైన కానీ ఆ మృతుల పునరుద్ధానం మన కొరకు ఇచ్చి ఆయన ఈ భూమి మీద శాపగ్రస్తుడై కదండి మనం ఇది స్వతంత్రించుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమయ్యాడు తెలుసా? దాసుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, దీనుడయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకు ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించిన నిమిత్తం ఆయన ఎంతో శ్రమ, వేదన, బాధ, కష్టం, రక్తమంతా చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడని కదా. మనకేమో ఈ స్వతంత్రము చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా సులకన అనిపిస్తుంది, నిర్లక్ష్యం అనిపిస్తుంది స్వతంత్రం. కానీ దీన్ని మించిన స్వతంత్రం ఇక ఈ భూమి మీద లేదు అని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుంది. ఇది ఎవరికి మరే ఈ స్వతంత్రం? ఎవరికి? కేవలం అబ్రహాం సంతానమునకేనా అంటే కొలసి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుతాయని సున్నతి పొందకపోవుతాయని భేదం లేదు, పరదేశీ అని, శిథిర్యుడు అని, దాసుడని, స్వతంత్రుడని భేదం ఏమీ లేదు కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తు ఇప్పుడు సర్వం ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. అంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఏమీ లేదు. ఈ భూమి మీద స్వతంత్రులు అనుకున్న వాళ్ళకు కూడా క్రీస్తు దొరుకుతాడు. స్వతంత్రం లేదు దాసులం అనుకునే వాళ్ళకు కూడా క్రీస్తు దొరుకుతాడు. వాళ్ళలో క్రీస్తు నుంచుకొని ఈ భూమి మీద కంటే ఈ భూమి తర్వాత వచ్చే స్వతంత్రాన్ని స్వతంత్రించుకునే అవకాశము ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేశాడు కదండి. అప్పుడేమో కనాను భూభాగ స్వాస్థ్యము వారసత్వం ఎవరికో తెలుసా? వాగ్దానం, నిబంధన చేసిన నీ తర్వాత నీ సంతానమునకు నేను దాన్ని ఇస్తానన్నాను. కానీ అది వ్యర్థమైంది, వ్యర్థపరుచుకున్నారు వాళ్ళు, వ్యర్థమయ్యేది పోయింది. కానీ ఇది వ్యర్థం కానివ్వలేదు. మొదటి ఆశీర్వాదాన్ని దాన్ని అలాగనే కంటిన్యూషన్గా మర్మముగా ఉంచి దాన్ని సమయం వచ్చినప్పుడు తీశాడు. చూడండి, అదే గలతీ పత్రికలో అంటాడు. ఎప్పుడు వచ్చిందో సమయం అక్కడ చెప్తాడు చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఏదైతే అబ్రహాంకు ఆశీర్వదించి నీకు అనేకమైన సంతానమునిస్తాను అన్నాడో ఆ సంతానం ఎవరో కాదు, వాగ్దానం చేసిన వాగ్దానం ఎవరో కాదు, క్రీస్తు అన్నాడు. మరి క్రీస్తుని ఎప్పుడు తీసుకొచ్చాడు? అదే 4వ అధ్యాయం 4వ వచనం అక్కడనే. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. అంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనను తీసుకొచ్చి ఆ మొదటి ఆశీర్వాదమును లేకపోతే ఆ వాగ్దానమును నెరవేర్చి యూదులకు కానీ ఇప్పుడు గ్రీసు దేశస్తులకు కానీ అందరికీ ఏం చేశాడు? ఒకే రకమైన స్వతంత్రాన్ని అనుగ్రహించి నడిపించి ముందుకు కొనసాగింపజేస్తున్నాడు కదా అండి. మరి ఈ స్వతంత్రాన్ని ఎలా చూడాలి మనం అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాలు చూడండి, 6-7 వచనాల్లో భాగినాలండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని. చూశారండి, ఈ స్వతంత్రం అనుగ్రహిస్తానికి దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు కదా, దరిద్రుడయ్యాడు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడట? దరిద్రుడు అయ్యాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన ఐశ్వర్యం లేనివాడుగా, రిక్తుడుగా, అంటే జీరో చేసేసుకొని తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇంతగా చేశాడు ఈ స్వతంత్రం గురించి. కాబట్టి యాకోబు పత్రిక 2:12 ఒక మాట రాయబడింది చూడండి. ఆయన ఇంతగా చేశాడు, తప్పకుండా మనం ఏం చేయాలి మరి అని అంటే, స్వతంత్రముని ఇచ్చు నియమము. స్వతంత్రమునిచ్చు నియమం ఏంటిది? సత్యం వలన కదండి స్వతంత్రులు అవుతారు. దేవుని కుమారుని ద్వారా కదండి స్వతంత్రులు అవుతారు. వాక్యం నిలిచి ఉంటే కదండి స్వతంత్రులు అవుతారు. ఆ నియమం అంటున్నాడు. ఆ నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడు. తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడి అంటే అర్థం ఏంటి? తప్పు చేసిండు, పాపం చేసిండు ఒకడు, వానికి దేవుడే శిక్షిస్తాడు కదా, దానికి తగినట్టు దాన్ని ఆలోచించుకొని తగినట్టు మాట్లాడు కదా. ఆడేదో చేశాడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కదండి. అదనమాట. ఇప్పుడు అర్థమైందిగా. లోకంలో ఎవడు ఏం చేసినా కానీ దానికి తగినట్టు మాట్లాడాలి. అయితమే కానీ నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది కానీ ఇది చేసి చూడు అని చెప్పాలి. ఇది తప్పో అని చెప్పకూడదు కదా. అలా చెప్తే నువ్వర్రా నా గురించి చెప్తాను కానీ వాడు రివర్సలు వేసే పెద్ద గొడవలు అవుతాయి కదండి. కాబట్టి నియమం చొప్పున మాట్లాడండి. ఇంకొకటి ఉంటుంది చూడండి, ప్రవర్తన కూడా నియమం చొప్పున ప్రవర్తించాలి, నియమం చొప్పున మాట్లాడాలి. దేవుని నియమాలు చెప్పాయి. ఈ నాలుక ఎలాంటిది? పాప ప్రపంచం దేనికి శిక్ష పెడుతుంది? నాలుక. అదే నోరన్న నాలుక ఒకటేనండి. ఆ నాలుక దేనికి శిక్ష పెడుతుంది? పాప ప్రపంచమై ఈ భూలోకానికే శిక్ష పెడుతుంది. కాబట్టి మీ నోట్లో మాట కానీ మీ ప్రవర్తన కానీ ఈ నియమం చొప్పున మీకు స్వతంత్రం ఉందిగా, ఆ స్వతంత్రమునిచ్చు నియమం ఏదైతుందో క్రీస్తు నియమం, దాని ప్రకారమే మాట్లాడాలి, దాని ప్రకారమే ప్రవర్తించాలి. అంత గొప్పగా ఇచ్చాడు. దాసుడయ్యాడు ఆయన, రిక్తుడయ్యాడు ఆయన, దరిద్రుడయ్యాడు ఆయన మీ కొరకు. కాబట్టి మీరు ఎలా ఉండాలి మరి? తగ్గించుకొని మన ప్రవర్తనని మన మాటల్ని సరిగా జాగ్రత్తగా చూసుకొని నడవమంటుంది. కానీ కొంతమంది అలా నడవరట. ఎలా నడుస్తారు చూడండి. 1 కొరింథీ పత్రిక 8:9 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రం, అంటే ఇప్పుడు మన క్రీస్తు ఇచ్చిన స్వతంత్రం, ఈ స్వతంత్రం కొరకు వలన, ఈ స్వతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకో. బలహీనులు ఎవరు ఇంతకు? లోకంలో ఉన్నవాళ్ళండి. బలహీనులు అనగానే గుర్తుకు రావాలి. లోకంలో ఉన్నవాళ్ళు అంటే దేవుని నమ్మని వాళ్ళు బలహీనులు. బలవంతులు ఎవరు మరి? మనం. ఎందుకో ఇంత మంచి బలమైన ఆహారం తింటున్నాం కాబట్టి బలవంతులం. ఈ ఆహారం ద్వారా బలవంతులము అయ్యాము. బలహీనులకు ఏం కలగొద్దు? అభ్యంతరం కలగజేయద్దు. నువ్వు ఇంకొకటి పంచాయతీ పెట్టుకున్నారు అనుకోండి, లోకంలో ఏమంటారు? ఈ దేవుని నమ్ముకోవడం కంటూ ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇట్నే ఉంటారు అన్నాడంటే ఏం కలుగుతుంది? దానికి ఏం కలుగుతుందండి? అభ్యంతరములు రాక మానవు కానీ ఎవని వలన వచ్చును వానికి ఏమైద్దట కదండి. బైబిల్ చెప్పింది మన కాడు. చాలా జాగ్రత్తగా మనం, అందుకని నోటి మాటని మన ప్రవర్తనని చాలా జాగ్రత్తగా. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు? చాలా ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మనకి ఇచ్చాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సుక్కలు చూపెడతాడు. నిజమండి. కనాను భూభాగాన్ని అయితే ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఎవరికి? యెహోషువ ద్వారా ఇచ్చాడు. దాని తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోనికి రాగానే ఏమయ్యారు? మేము వినం నీ మాట అన్నారు. మీరు వినకపోతే ఇగో మిద్యానీయులను పంపిస్తున్నా, వాళ్ళకి బానిసలుగా ఉండండి అని మిద్యానీయులను అప్పచెప్పేశారు కదా. అక్కడ మిద్యానీయులు మరి మనకు ఎవరు లేరుగా అనుకోకండి. మనకు ఎవరినో ఒకరిని దేవుడు మంచిగా, ఆయనకు చాలా సైన్యం ఉంది ఆయన కదండి. విపత్తులు, భూకంపాలు ఎంత ఆయన సైన్యం కదా. ఆ సైన్యాన్ని పంపించే అధికారం ఆయనకు ఉంది. చిటికేసే పోర్రానికి కాడికంటే వచ్చేసి ఏం చేస్తారు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బలహీనులకు అభ్యంతరం కలగజేయొద్దు నువ్వు కదా. గలతీ పత్రిక 5:13 గలతీ పత్రిక 5:13 ఇది 2వ హెచ్చరిక. మొదటి హెచ్చరికనేమో నీకు స్వతంత్రం ఇచ్చాను నేను, నువ్వు బలహీనులకు అభ్యంతరం కలగజేయకు. రెండవది
13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట వినాలి. ఒక మాట అంటున్నాడు దేవుడు. ఒక మాట, స్వతంత్రముని పిలువబడ్డారు, స్వతంత్రం కొరకు మీరు ఆ మాటని వినండి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును సరే అండి, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండాలి. ఆ శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. దేన్ని? స్వతంత్రం. అంత గొప్ప స్వతంత్రాన్ని ఈ శరీరానికి అప్లై చేసుకోవద్దు. ఈ శరీరము బాగుపడటం కోసం, ఈ శరీరం కొరకు ప్రయాసపడడం ఈ భూమి మీద తక్కువ చేసుకోండి. ఎందుకో మీకు గొప్ప స్వతంత్రం ఉంది, లెక్కించలేవు, నువ్వు వర్ణించలేవు. అది చాలా గొప్పది. దాని మీద ఇదంతా సులకనగా కనబడాలి, నిర్లక్ష్యంగా కనబడాలి నీకు అని తెలియజేస్తున్నాను. ఇది రెండో హెచ్చరిక. నీ శరీరానికి ఇట్లా ఆ స్వతంత్రాన్ని అప్లై చేసుకునేవు. వద్దొద్దొద్దు. ఆ శరీరం రక్తమాంసములు ఆ స్వతంత్రాన్ని, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కదా. ఏం స్వతంత్రించుకుంటాయి? ఆత్మ స్వతంత్రించుకుంటుంది ఆ రాజ్యాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచొద్దు. లోబడి ఉండాలి కదా అండి. ఈ స్వతంత్రాన్ని బట్టి ఏం చేయొద్దట? దుష్టత్వాన్ని కప్పిపెట్టదు. అంటే ఒక తప్పు చేసి ఇది ఎవరు చూస్తలేరలే దాని పక్కకు నెట్టొద్దు. అది దేవుడు చూస్తున్నాడని తగ్గించుకొని దాన్ని బయలుపరిచి దాని ద్వారా వచ్చే శిక్షణ, నేను పోయిన వారం కూడా చెప్పాను, పొందాలి. మనం శిక్షణ అనుభవించాలి భూమి మీద. అప్పుడు స్వతంత్రం మనకు మంచిగా అనుభవించడానికి దేవుడు కృపని ఇస్తాడనమాట కదండి. మరి ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? ఇవన్నీ తీసేసుకొని అక్రమాలన్నింటినీ, మూడింటిని ఇప్పుడు నేను 8వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో బలహీనులకు అభ్యంతరము కలగజేయద్దు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో శరీర క్రియలకు హేతువు చేసుకొనవద్దు ఈ స్వాతంత్రాన్ని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దుష్టత్వాన్ని కప్పిపెట్టొద్దు. ఈ మూడు అక్రమాలు, ఈ స్వతంత్రం ద్వారా చేసే అక్రమాలు ఈ చెయ్యకుండా ఉండాలంటే నీలో ఏముండాలి అని అంటే, ఇప్పుడు చదవండి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండో అక్కడ ఏముంటుంది? స్వతంత్రం ఉంటుంది. అంటే ఈ స్వతంత్రం సరిగా ఉండాలంటే ఏముండాలని చెప్తున్నాడు? ప్రభు యొక్క ఆత్మ ఉండాలి, ప్రభు ఉండాలి. ప్రభు అంటే వాక్యం, ప్రభు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో ఆ స్వతంత్రాన్ని వాళ్ళు ఫుల్ఫిల్గా చేసుకొని భూమి మీద నడిచి స్వతంత్రించుకుంటారు ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని కదండి. ఈ 2వ నిబంధన ఏదైతుందో అబ్రహాం చేసింది, దాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. కానీ మొదటి ఆశీర్వాదంలో నుంచి వచ్చిన భూమి ఏదైతే ఉందో, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారన్న ఫస్ట్ వాగ్దానం, లేకపోతే ఫస్ట్ యొక్క ఆ ప్రామిస్ ఏదైతుందో దేవుంది, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అవకాశం క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అర్థమైంది కదా. స్వతంత్రం ఇప్పుడు ఎక్కడ పెట్టాడు దేవుడు? క్రీస్తులో పెట్టాడు, సత్యంలో పెట్టాడు, పరిశుద్ధాత్మలో పెట్టి నడిపించాడు. వీటిని జ్ఞాపకం ఉంచుకుంటే స్వతంత్రించుకుంటాం పరలోకాన్ని, లేకపోతే దాసులుగాను ఈ భూమి మీద బ్రతుకుతాము కదా. అర్థమైంది ఈ మాటలు అర్థమైతే దేవుడు ఈ మాటలు మీరు దీవించి మీ హృదయంలో, వెడికిలిలో, సమస్త మార్గాలు, త్రోవల ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక.